కొన్ని కాళ్ళే నీతో వెంట నడుస్తాయి, కొన్ని మనసులే నిన్ను తలుస్తాయి, కొన్ని కళ్ళే నీ కంటిలోని కన్నీటి తడిని గమనిస్తాయి. ఆ కొన్ని నీకు అన్నీ, ఆ కొన్నిటిని జాగ్రత్తగా ఎంచుకో. ఆగిపోతావేమో అన్న భయం కోసం కాదు, జీవితంలో సాగిపోవాలన్న నమ్మకం కోసం. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనస్సులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. అదృష్టంగా దొరికే ప్రేమ, నిరుపేదతో స్నేహం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. వీటిలో మోసానికి తావే ఉండదు. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధం చెప్పి విశ్వాసం, నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు, కానీ పోయిన విశ్వాసం, నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. ఎవరైనా మిమ్మల్ని చాయిస్ లాగా వాడుతుంటే మీరు వాళ్ళని ఆప్షన్ లా వదిలేయండి. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ ప్రపంచము ఒక మనిషి అయితే భారతదేశం శిరస్సు, ఇతర దేశాలు కాళ్ళు చేతులు. మనిషికి శిరస్సు ఎంత ప్రధానమో ప్రపంచానికి భారతదేశం అంతే ప్రధానం. మనస్సులో కత్తులు దాచుకొని మాటల్లో పొగురు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. కాస్త లేట్ అయినా నిన్ను నువ్వు నిరూపించుకోవటానికే ప్రయత్నించు. కొన్నాళ్ళకి జనం నువ్వు ఎలా ఉన్నావు అని అడగటం మానేసి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. వెన్ను కాస్త దృఢంగానే ఉండాలి. ఎందుకంటే నిన్ను శబాష్ అని మోసేసిన, వెన్నుపోటుతో మోసం చేసిన రెండు వెనకే చేస్తారు. పానకంలో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. మరిగే వేడి నీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మన మనసుకి పరిష్కారం కూడా అలాగే కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి. మనిషి బ్రతికున్నప్పుడు తప్పులు వెతికి వెతికి వెధవా అంటుంది, చచ్చాక ఒప్పులు మెచ్చి మెచ్చి దేవుడు అంటుంది. మూర్ఖుడు అవలీలంగా బంగారు నాణ్యాన్ని సముద్రంలో విసరగలడు. పక్కనే ఉన్న మేధావులు ఎంతమంది ఉన్నా దాన్ని వెలికి తాలేరు. అందుకే లోకం భలే చిత్రమైనది. ఏ కొలమానాలు లేవు. బంధాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం జాగ్రత్త తీసుకోవటం తప్ప. ఎన్ని వంకలు తిప్పినా, ఎన్ని రంగులు పులిమినా, ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ బయటపడుతుంది. మనకే తెలియదు చివరి నిమిషం వరకు మన జీవితంలో ఏమి జరుగుతుందో అని. అయినా ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము. ఎందువలనంటే మన మీద మనకు ఉన్న నమ్మకం అలాంటిది. అలానే మనకు ఉన్న మనోధైర్యం అలాంటిది. మనం నమ్ముకోవలసింది మనల్ని మాత్రమే, వాళ్ళని వీళ్ళని కాదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవరూ రారు, ఏమీ చేయరు అని గుర్తు ఎరిగి నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ఇతరులను నిజంగా అర్థం చేసుకోవడానికి వారి కళ్ళతో చూడండి, చెవులతో వినండి, వారి హృదయంతో అనుభూతి చెందండి. 4 గోడల మధ్య నలుగురితో కలిసి ఉండటం కాదు కుటుంబం అంటే.
కష్టాలలో నలుగురు కలిసి ఉండటం, కష్టాలను నలుగురు కలిసి పంచుకోవటం కుటుంబం అంటే. బొటనవేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ళు స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. అందుకే ఫ్యాషన్ కి విలువ ఇవ్వకుండా చేతితో ఆహారాన్ని తీసుకోండి. పిల్లలకు కూడా చేతితోనే అలవాటు చేయండి.